శ్యామలా గారు ఉన్నారు. శ్యామలా గారు అధికార ప్రతినిధి అండ్ వైసీపీ. ఇస్ వెరీ గుడ్ జెంటిల్మెన్. ఆమె చాలా మంచి ఆమె. వైసీపీలో సోమ్యరాలు, వైసీపీకి చెల్లెలు, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారి దత్తత చెల్లెలు, తోడబుట్టిన దత్తత చెల్లెలు. షర్మిలా గారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె వచ్చింది. మరి ఆమెకి అన్నీ తెలియదా? ఆ రాజకీయ పార్టీకి అన్నీ తెలియదా? అంటే గవర్నమెంట్ 5 సంవత్సరాలు నడిపారు కదా. మరి యాప్ల మీద మనం ప్రమోషన్ చేయకూడదు, ఈ బెట్టింగ్ మీద మనం చేయకూడదు ప్రమోషన్, ఈ బెట్టింగ్లో మన ప్రాణాలు తీసేస్తాయి అని తెలీదా? రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలకు విరుద్ధంగా మన ప్రకటన చేయడం కూడా కరెక్ట్ కాదు. నేనైనా సరే, మీరైనా సరే నీతులు మాట్లాడుతున్నాం, బూతులు మాట్లాడకూడదు. నీతులు చెప్తున్న వాళ్ళు బూతులు మాట్లాడకూడదు అనేది అర్థం ఏంటంటే దాని అర్థం అదే. మనం రాజకీయాల కోసం చాలామందికి చెప్తాం, మనమే మన వీటి కోసం మన బెట్టింగ్ యాప్ల కోసం మాట్లాడితే ఎలాగుంటుంది? కనుక శ్యామలా గారిని మరి నోటీసులు ఇచ్చారంట. వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కాదు, ఈ నాన్ బెయిలబుల్ సెక్షన్ తీసుకొచ్చి ముందు లోన్ వేసారు అందరినీ. ఎవరైతే ప్రమోషన్స్ చేశారో వాళ్ళు తీసుకెళ్ళి లోన్ వేయండి, తప్పు లేదు అంటాను నేను. ఇందులో పెద్ద పెద్ద ప్రముఖ నిర్మాతలు ఎవరినైనా సరే ప్రముఖ నిర్మాతలు అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, వాళ్ళని పట్టండి, తిమింగలాలను పట్టండి, చిన్న వాళ్ళు కాదు, తిమింగలాలను పట్టండి. వాళ్ళకు మళ్ళీ ఎవరో ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళని వదిలి కాదు, తిమింగలాలను పట్టండి, వేసేయండి లోన. అది ఎవరైనా సరే, సినిమా వాళ్ళు అవ్వచ్చు, సినిమా హీరోలు అవ్వచ్చు, సినిమా నిర్మాతలు అవ్వచ్చు, సినిమా డైరెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, పారిశ్రామిక వ్యక్తులు కావచ్చు, గొప్ప ఇంటి వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మేబీ వాళ్ళని ఎవరినైనా చట్టం తన పని తను చేసుకుపోవాలి. అది నేను అనేది అంటే చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను. ఎందుకంటే పేరునే చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ద శ్యామలా గారు పొలిటికల్లో ఉన్నారు కాబట్టి నేను చెప్పగలిగాను, లేకపోతే ఆమె కోసం కూడా నేను మాట్లాడను. ఎందుకంటే పొలిటికల్లో ఒక మనిషి ఉండేటప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు, నేను నీతులు చెప్తున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు అదే మాట్లాడతారు. ఏమ్మా నువ్వే నీతులు మాట్లాడుతున్నావు కదా, నీతులు చెప్తున్నావు కదా, మళ్ళీ బూతులు ఎలా మాట్లాడుతావు తల్లి అని అడుగుతారు. అది అంటే ప్రతినిధి అని చెప్పి ఈ యాక్సెప్ట్ చేయొచ్చా మీ నాయకుడిని అడుగుకొని. ఏమంటే బెట్టింగ్స్కి మనం సపోర్ట్ చేస్తున్నాం, మన పార్టీ మద్దతు ఇస్తుందా అని అడగండి. మద్దతు ఇస్తే అఫీషియల్ అవుతుంది కదా. మరి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏది చేసినా లీగల్ అనేటప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. శ్యామలా గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఒక కేసులో చూడండి, 2 కేసులో చూడండి, 3వ కేసులో ఎవరినైనా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ, బెట్టింగ్ ప్రమోషన్ చేయడం కానీ, ఇలాగ అవాలా నడపడం కానీ, ఇక్కడి నుంచి వీటిలో అంటే ఇలాంటి వాటిలో కానీ ఏమైనా సరే నడిపితే డబ్బులు కానీ మొత్తం టోటల్గా ఈ బెట్టింగ్ లాటిలో కానీ దంద చేసిన డబ్బులు ఉంటే వాళ్ళని పీడీ యాక్ట్ ప్రయాణం చేయండి.